ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మన జాకెట్ మనం కుట్టుకోవడం ఎంత ఈజీనో మీకు చెబుతాను. నేను చెప్పిన విధానం మీరు కనుక బుర్రలో పెట్టుకుంటే మీ జాకెట్ మీరు కుట్టేసుకోవచ్చు. ఏ టైలర్ అక్కర్లేదు, ఏ యూట్యూబ్లోనే చూడక్కర్లేదు. ఇప్పుడు మీకు నేను చెబుతానంటున్నాను చూసారా, ఆ విధానంగా పూర్వం కుట్టేసుకునేవారు. ఎందుకంటే ఇప్పుడులాగా నేర్పేవాళ్ళు ఉండేవారు కదా. ఇప్పుడు వాళ్ళంత ఈజీ చెల్లో కూడా చూసి నేర్చేసుకుంటూ ఉన్నారు. అలాగా కూడా తెల్లవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకులాగా ఇంత వయసు ఉండి పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కుడదామని పట్టుదల ఉంటుందండి. చాలామందిని చూస్తూ ఉంటాను నేను చెప్పేస్తాను, ఇలా చేసుకోండి, అలాగే జాకెట్ కుట్టేసుకోగలరని. అలా చాలామంది కుట్టుకున్నారు. ఆ విధానం మీకు నేను చెబుతాను. అయితే నాకు మా ఇంట్లో అన్నయ్య వదిని కూడా టైలర్లే. వదిని జాకెట్ కావాలా 4 జాకెట్లు కుడితే 4 రూపాయలు ఇచ్చేస్తుందని కుట్టేసిదంట వదిని. అంటే ఇప్పుడు కుట్టలేకపోతున్నారు, కొంచెం పెద్ద ఆవిడ అయిపోయిన మూల. చాలా బాగుంటుందండి ఆవిడ కుట్టు. అంటే అప్పుడు టైలర్ అంత డబ్బులు తక్కువలో నేర్చుకున్న ఆవిడ. నేర్చుకుంటే అలాగే నేర్చుకోవడానికి వెళ్తాం, అక్కడ డబ్బులు ఎక్కువ కట్టవలసి వస్తుందని చెప్పి అలా ఇప్పుడు నేను చెప్తాను మీకు విధానం నేర్చుకోవడానికి అంటున్నాను. అలా నేర్చేసుకుని ఆవిడ అంత కుట్టు ఇవ్వరంట. పిల్లలకి నిక్కర్లు సొక్కాలు కుట్టేసిద్దంటండి ఆవిడైనా కూడా మా వదిన. అన్న అయితే ప్యాంటు సొక్కాలను కుడతాడు, జాకెట్లు పంజాబ్ డ్రెస్లు అన్నీ కుడతాడు. నేను ఒక్కొక్కసారి అన్నయ్యకి ఇస్తూ ఉంటాను. ఏదన్నా ఫంక్షన్లప్పుడు నాకు వీలు అవ్వకపోతే అన్నయ్యకి ఇస్తాను. నాకు మీటర్ ఉండాలనుకోండి, మా అన్నయ్యకి ఇవ్వాలంటే మీటర్ పావు కావాలంటాడు. ఆ ముక్క తెగదు, ఈ ముక్క కొత్తది, ఇది ఇలాగా అదలాగా అని సాధించేస్తాడండి జాకెట్ అవ్వేటప్పటికి. కాబట్టి ఇప్పుడు పెద్ద పొట్టి చీరలు ఉంటాయి కదా, మన పొట్టి చీరలో అందులో పెద్ద ముక్కలే ఉంటాయి, చీర పన్న వస్తుంది కాబట్టి అంతే లైనింగ్ తీయాలంటాడు. అదే నేను కుట్టుకుంటాను అనుకోండి, మీటర్ దానికి 80 పాయింట్ల లైనింగ్ ఉన్నా కట్టి కుట్టేసుకుంటాను. ఎలాగో చెప్పనా మీకు? ఇదిగోనండి, దీనికి లైనింగ్ దొరకలేదు. నేను వరలక్ష్మి పూజ అప్పుడు 4-5 కొనుక్కున్నానండి, బయటికి వెళ్తే కట్టుకోవడానికి ఉంటాయని. ఇది ఏదో పొట్టని చెప్పాడు, చాలా బాగుంది, కానీ దీనికి లైనింగ్ దొరకలేదు. లైనింగ్ ఇంట్లో ఉందండి. ఇది పెట్టుబడి ముక్క పెట్టింది ఎవరు? ఇప్పుడు ఏ ముక్కలు పడితే ఆ ముక్కలే పెట్టేస్తున్నారు కదా. అయితే ఇది కొంచెం చిలుకు మిచ్చిలాగా ఉంది, గుచ్చుకునేటట్టు ఉందని వేరే ముక్క కొని వేద్దామని ప్రయత్నిస్తే ఎక్కడ షాపులో ఏంటో మరి దీనికి దొరకలేదండి. ఎన్ని షాపులు ఉన్నప్పటికీ 2-3 షాపులు తిరిగేసి వచ్చేసాం. అయితే సరే ఇంక ఇదే వేసేద్దామని వేసేసాను. ఇది మీటర్ పావు ఈ చీరలో ముక్క. చాలా ఎరడుపు ఉందండి చీర పన్న. అయితే బయట టైలర్కి అయితే అంత ముక్కలే ఇవ్వాలి. మీటర్ పావు ఉంది కదండి ఇది బ్లౌజు. అలాగే మీటర్ పావు లైనింగ్ తీసుకుని ఇస్తేనే కుడతారు వాళ్ళు. బర్రమని కోసేస్తారు, గర్రమని కుట్టేస్తారు అంతే. మనకనుకోండి చిన్న ముక్కను కూడా సరిపెట్టి కుట్టుకోవచ్చు. అప్పుడు నేనేం చేశాను మరి, చాలా చిన్న ముక్క ఇదిగోనండి, ఇక్కడ కూడా ముక్క కట్టాను లైనింగ్లో అక్కడ, చూసారు కదా. ఇప్పుడు షేప్ ముక్కకే తక్కువ వచ్చింది. షేప్ ముక్క ఎప్పుడు కూడా లైనింగ్ ముక్కే తిప్పాలి. ఎందుకంటే పొట్టు వచ్చినా ఇలాగా చిలుకైనా కూడా మనం లోపల మనకి శిరారం తట్టుకోదు కాబట్టి కాటనే తిప్పుకోవాలి. అప్పుడు ఏరే పాత బ్లౌజ్ ఉంటే ఈ చేతి ముక్కలు ఉంటే ఆ చేతులు కట్ చేసేసి నేను వేసేసుకుని మనమే కదా కుట్టుకుంటున్నాం, మనకే కదా లోపలికి. ఇది ఎవరు చూస్తారు? మనం అప్పేసుకుంటున్నాం. పెద్ద ముక్క ఉందనుకోండి, అంతకన్నా అబ్బా అని కుట్టేసుకుంటాం. ఇది చూసారు కదా ఎంత నైస్గా వచ్చిందో కుట్టు. నేను ఎలా నేర్చుకున్నాననే చెప్తాను మీకు మరి. అయితే ఇదిగో ఇలాగా దీనికి ఆఖరికి ముక్కలేక చిలుకు ముక్కే కట్టవలసి వచ్చింది, కట్టేసాను. ఇలా కట్టి కుట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనం మా తాతగారింటికి వెళ్తే వాళ్ళు పెట్టారు, చీర పెట్టారు, చీర మీద జాకెట్ వేసారు. చీరలో జాకెట్ ఉన్నా కూడా జాకెట్ ముక్క వేయాలని పెట్టి వాళ్ళు ఎవరైనా కూడా. ఇందులో కూడా చెప్పేస్తున్నాను మీకు. ఇది పెద్ద ముక్క, ఎక్కడ ముక్క అనేది అతుకు రాలేదండి. చక్కగా మొక్క ఇదిగో సేపు కూడా తిరిగిపోయింది. అంటే పెద్ద ముక్క ఉంటే మనం కూడా చాలా ఈజీగా కుట్టేసుకుంటాం. చిన్న ముక్కను కూడా సరిపెట్టుకుని కుట్టుకుంటాం. ఇలాగా కుట్టేసాను. అయితే ఇదిగో చూడండి, ఇది కూడా మీటర్ ముక్కే. తాంబూలంలో పెట్టింది మా ఆడపడుసు. ఆవిడ లలిత పెట్టుకుంటుంది, తాంబూలాన్ని పిలుస్తుంది. అయితే నేను మీటర్ ముక్కే కానీ చేతులు బాగా పొడుగు తీసేసానండి. అంత కొంచెం ముక్క తక్కువ వచ్చి సేపేరేగా తిప్పాను. అంటే మనం కుట్టుకునేది ఎలాగన్నా సరిపెట్టుకుంటాం అనే దానికి చూపించన్నానే తప్ప ఇంకొకటి కాదు. ఇదిగో నడు ముక్క కూడా తక్కువ వచ్చిందండి. ఇదిగో ఈ వేరే ముక్క కాటన్ ముక్క తిప్పాను అంటే చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనకే వచ్చిందనుకోండి, 4 జాకెట్లు కుట్టించుకుంటే ఎంత ఇవ్వాలి బయట కదా. అదే లైనింగ్ అయితే ఒక రేటు, వర్క్లు అయితే ఇంకొక రేటు, మరి ప్లేన్ అయితే ఒక రేటు కదా.
అన్న రేట్లు ఇవ్వాలి. అది టైం ప్రకారంగా ఇవ్వరు. మనం ఎక్కడికో వెళ్ళాలి, 2 రోజులకు కావాలంటే ఇచ్చేవాళ్ళు గమ్ముని ఇస్తారు, ఒక్కొక్కళ్ళు ఇవ్వరు, నెలల తరబడి కూడా ఇవ్వరు. అదే మనకు వచ్చిందనుకోండి, ఇప్పుడు పొద్దున జాకెట్ కావాలంటే నైట్ కుట్టేసుకోవచ్చు. నేను 10 జాకెట్లు కటింగ్ వేసేసి కుట్టేస్తానండి సందాలకి. లైనింగ్లో అయితే 8 కుడతానండి, 10 కుట్టలేను. లైనింగ్ అతకాలి కదా, 2 జాకెట్లు పని తీసుకుంటుంది లైనింగ్కి. కుట్టేస్తాను. మా ప్లేన్ జాకెట్లు అనుకోండి చక్కగా కటింగ్ చేసేస్తాను, కుట్టేస్తాను ఈజీగా. 10 జాకెట్లు కటింగ్ చేసేసి కుట్టేస్తానండి. చేతి పని చేయలేను, వన్లాడ్ చేస్తాను. అంత ఈజీగా కుట్టేసుకుంటాను. అరగంటలో జాకెట్ కటింగ్ చేసి కుట్టేసుకోగలను. నేను 20 సంవత్సరాలు అయిందండి నేర్చుకుని. మా తోటికోళ్ళకి చెప్పాను మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో అన్నయ్య వదిని ఉన్నారు, వదిని నేర్పుతుందని చాలా తవసులు దారులు పట్టాను. అయితే ఆవిడ నేర్పించలేదు. కొంచెం ఆగతాయితనంగా ఉండేదాన్ని ఆవిడ వదిలో, చిన్న అమ్మాయిని మూల మిషనే ముట్టుకొని ఇచ్చేది కాదు, మిషన్ పాడు చేసేస్తానని. కానీ ఆవిడ ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి వెళ్ళి కుట్టేసిద్దాంలేండి. అది చిరుగుని కుట్టమంటారు కదండి, చీరలు అంజలి కుట్టేసి ఇచ్చేసేదాన్ని. వచ్చినప్పుడు ఏ సూదూరు ఎక్కుట్టయితే తిట్లు నన్ను. అంటే చిన్న అమ్మాయినండి ఆవిడ వద్దులకు 11 ఏళ్ళు పాపను నేను. అయితే నేర్పలేదు ఇంట్లో. అన్నయ్య బ్లౌజు ప్యాంటు షర్ట్లు అన్నీ వచ్చు, అన్నయ్య దగ్గర ప్రయత్నించలేదు నేను. అప్పుడు నేను మనిషిని పంపించింది మా తోటకోళ్ళు ఒక అమ్మాయిని పంపిస్తే, ఆ అమ్మాయి 3 నెలలు పడుతుందండి ఆంటీ గారు, నేర్పించేస్తానని పంజాబ్ డ్రెస్సు బ్లౌజును అంది. ఎందుకంటే పంజాబ్ డ్రెస్సులు తప్పనిసరిగా నేర్చుకోవాలి. నేను 2 ఆడపిల్లలు ఉన్నారు, కుట్టించాలి. అప్పుడు క్లాత్ లేనండి, రెడీమేడ్ తక్కువ, క్లాత్ కొని కుట్టడమే కుట్టించడమే. అయితే కుట్టేయచ్చు పిల్లలకి అనుకుని నేర్చుకుంటానంటే, అప్పుడు ఆ అమ్మాయి అలా కాదమ్మా, 3 నెలలు జీతం నీకు ఇచ్చేస్తాను, నువ్వు తొందరగా నేర్పించే, నాకు నేను నేర్చుకోవాలని పట్టుదల నాకు ఉంది అని చెప్పాను. అంటే సరేనండి అని ఆ అమ్మాయి వచ్చిన రోజు బ్లౌజ్ వేసేసి కొలతలు లెక్కలు చెప్పేసింది. కొలతలు అంటే ఒక బ్లౌజ్ వేసేసి నాకు అలాగే తెలుస్తుందని చెప్పాను. ఆ అమ్మాయి కొలతలు చెప్తుంటే, అలా కాదమ్మా బ్లౌజ్ వేసేసి చెప్పమన్నా. అయితే చెప్పేసింది ఆయన. సరే అనేసి ఆ అమ్మాయి చూపించేసిన తర్వాత ఆ జాకెట్ కట్ చేసేయటం కుట్టేసాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు మిషన్ ఉంది. పిల్లలు ఇది చిరిగిపోతే కుట్లేదు వేసుకోవాలి కదండి, ముందే కొనేసారు మా వారు, ఎప్పుడు మిషన్ ఉండేది. సరే అనే మిషన్ ఉంది, కత్తిరి అన్నీ ఉంటాయి కదా, చక్కగా కట్ చేసేయడం. ఇది కుట్టేసాను కదా చేతితోటి, ఇంకోటి కూడా ఇలా కుడదాం అలా కుడదామని ఆ అమ్మాయికి 2-3 రోజుల్లో 4 రోజులైనా కుట్టి చూపించేసాను. తర్వాత పంజాబ్ డ్రెస్ చూపించేసింది. ఒక వారం లోపల మొత్తం వచ్చేసిందండి. వచ్చేస్తే చూపించేసాను. అంటే సరేనమ్మా 3 నెలలు జీతం ఇస్తుంటే, అలా కాదా ఆంటీ గారు, నేను ఈ వారం రోజులే కదా వచ్చింది, చక్కగా పట్టుదలగా నేర్చుకున్నారు, వద్దంటే వద్దని 1 నెలది తీసుకుంటానంటే పట్టుదలగా 2 నెలలు ఇచ్చేసాను. అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి. ఎందుకంటే జరిగిన మంచి చెప్పాలని ఇందులో చెప్తున్నాను. మరి అయితే ఎవరు నేర్పించలేదు, నేను ఇంకా కుట్టేసుకునేదాన్ని. ఇంకా నాకు కుట్టడం వచ్చేసింది కదండి, కుట్టేయాలని. మీరు ఇవ్వండి జాకెట్లు అని తెలిసిన వాళ్ళు తెల్లని అడుగు పుచ్చుకొని కుట్టేసి ఇచ్చేస్తూ ఉండేదాన్ని. కుట్టనే మామూలుగా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, పెద్దన్నగారు కోడళ్ళు ఉంటారు, కుడతానంటే ఇంకా చూసేమనుకుంటారు కదా, పల్లెటూరు కదా అంటే డబ్బులు కలిసి వచ్చేస్తే మరి ఇది అవుతారు. ఇచ్చేసి 2 జాకెట్లు చక్కగా కుట్టేసేదాన్ని, పంపిస్తాను. అలా కుట్టడం వల్ల మనకి జాకెట్ కుట్టడం సర్వీస్ అయిపోతుంది. అలా అయిపోయింది కదా మరి నాకు. అయితే మీకు నేర్చుకోవటం ఎలాగా మీకు చెప్తాను, పూర్వం విధానం అంటున్నాను కదా. అంటే మా వదిని పెద్ద టైలర్ కాబట్టి ఆవిడ చెప్పిన విధానం మీకు నేను చెబుతాను. చక్కగా ఇప్పుడు జాకెట్లు ఉంటాయి కదా, పాత జాకెట్లు, మీరు వాడిన జాకెట్లు ఉంటాయి కదా, ఓ జాకెట్ తీసుకోండి. తీసుకుని మీరు ఏం చేస్తారంటే, చక్కగా కుట్లన్నీ ఇప్పేయండి. బ్లౌజ్ పట్టుకుని మొత్తం ఎన్ని కుట్లు అయితే మిషన్ కుట్లు ఉన్నాయో అన్ని కుట్లు ఇప్పేసి అన్ని ముక్కలు జాగ్రత్త పెట్టండి. మొత్తం చేతులు, ఈ ఎదర పార్టు, అలాగే ఇదిగో ఇది ఈ వెనకాల పార్టు మొత్తం తీసేయండి. తీసేసి చక్కగా సమానం చేసేయండి. ప్రతి ముక్క మీకు మెడకు కూడా ముక్క కడతాం, ఈ ముక్కలోదే ఈ మెడకు కూడా కడతాం ముక్క. అన్నీ మొత్తం ఈ జాకెట్కి ఎన్ని కుట్లు అయితే ఉన్నాయో, ఎన్ని ముక్కలు అతుకులు ఉన్నాయో అన్నీ తీసేయండి. తీసేసి సమానంగా ఎన్ని ముక్కలు వచ్చినాయో చూసుకోండి. చూసుకుని ఒక జాకెట్ ముక్క 3 జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, మనం ఇంట్లో ఏం చేసుకోవాలో తెలియట్లేదు. లైనింగ్ చేసుకుందామంటే అన్నీ మ్యాచింగ్ అవుతాయా, మన దగ్గర 50 ముక్కలు ఉండొచ్చు, మనకు కావాల్సిన ముక్క అందులో ఉండదు కాదా మన. కాబట్టి 3 ముక్కలు ఉన్నాయి. పాడైపోద్దని ఫీల్ అయ్యే వాళ్ళు అయితే నేను చెప్పలేను. కానీ లేదు పాత చీర ఉందనుకోండి, కాటన్ చీర, జాకెట్కి జాకెట్ ముక్క అంత ముక్క తీసుకుని, జాకెట్ ముక్కలు పాడు చేయకూడదు అనుకుంటే
జాకెట్ ముక్క, పెద్ద జాకెట్ ముక్క ముక్క తీసుకుని దాని మీద కూడా వేసుకోవచ్చు. అయితేనే మీరు ఇప్పేశారు కదా, చేతులు ఇప్పేశారు, ఎదరు తిప్పేశారు, అంకలు తిప్పేశారు, అన్నీ ఈ బత్తం మెడపట్టి, బత్తం పట్టి, నడుము పట్టి, ఫేస్ కట్టు అన్నీ ఇప్పేశారు కదా, చక్కగా చూసుకోండి. ఒక పక్కన పెట్టుకోండి. జాకెట్ ముక్క తీసుకోండి. తీసుకుని ముందు చేతులకి ఇప్పేశారు కదా, చేతులు వేసి చేతుల ముక్క తీసేసుకోండి. జాకెట్ ముక్క మీద మళ్ళా 2 మడతలు వేయాలి. జాకెట్ ముక్క చూస్తూ ఉంటారు కదా, అది బాగా అర్థమైపోద్ది. ఇంక మీకు కొలతలు అక్కర్లేదు, లెక్కలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీ జాకెట్ మీరు ఎలా ఉందో అలా వచ్చేయాలంటే ఏ టైలర్ అక్కర్లేదు, ఏ నేర్చుకోవడం గురువు అక్కర్లేదు, మీరు యూట్యూబ్లో చూడక్కర్లేదు. ఇలా కనుక చేస్తే ముందు హ్యాండ్స్ తీసేయండి, తర్వాత వెనకాల పార్ట్ తీసుకోండి, తర్వాత ఎదర పార్ట్ తీసుకోండి. వీటికి కూడా అతుకులు రావు. చేతులకి అతుకులు రాదు, ఎదరకే అతుకు రాదు, వెనకాల దానికి కూడా అతుకు రాదు. నడానికి, ఒళ్ళుకి మొత్తం ఇక్కడ ఈ ముక్కలు అతుకులు వస్తాయి. మరి ఇది ఈ పట్టి అతుకొస్తుంది, ఇక్కడ అతుకొస్తుంది, నడు అతుకొస్తుంది. అప్పుడు ఎప్పుడైతే చేతులు ఎదర పార్టు వెనకాల పార్టు తీసేసారో కర్ర ముక్కలు మిగులుతాయి కదా, అందులోయే పెద్ద ముక్కలు తీసుకొని సేపు ముక్క తీసుకోవాలి. పెద్ద ముక్క సేపు ముక్కలని గుడ్లోనే మిగిలిపోద్ది, మీకు అర్థమైపోతుంది. ఈ సేపు ముక్క తీసుకోవాలి. తర్వాత ఈ బత్తం పట్టి కతకటానికి ఇంత ఎరడుపుని ఇంత ముక్కలు 2 ముక్కలు తీసుకోవాలి. కుడివైపు పోటీ, ఎడమవైపు పోటీ. ఎడమవైపు ఉక్సులు పట్టి, కుడివైపు తాళ్ళు పట్టి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. చక్కగా అప్పుడు ఈ ముక్క షేప్ తీసుకున్న తర్వాత ఈ ముక్కలు తీసుకుంటాం. ఇది పొడవాటి ముక్క ఉందనుకోండి, దీనికి వెనకాల నడానికి తిప్పాలి. మీరు కుట్టి తిప్పేశారు కదా, ముక్కలు అర్థమైపోతుంది మీకు. తీసుకున్నాం కదా, వెనకాలకు ముక్క తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నంగా ముక్కలుగాను క్రాస్గా కట్ చేసుకున్న ముక్కలు మెడకొస్తాయి. ఇంతే ముక్కలు అతుకులు, ఇంకెంతకన్నా ఏముండవు. కానీ ముందు మనం తీసుకునేది ఏంటంటే హ్యాండ్స్ తీసుకోవాలి, వెనకాల తీసుకోవాలి, ఎదర తీసుకోవాలి. ఇట్లకి ఏ అతుకులు ఉండవు. కాబట్టి మీరు జాకెట్ శుభ్రంగా కుట్లిప్పేశారు కదా, ఏ ముక్కలకు ఆ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు ఎలా ఉన్న ముక్కలో అలా వేసేసి కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఎదర పార్టు, వెనకాల పార్టు, చేతుల పార్టు తీసేసుకుని చిన్న ముక్కలు వస్తాయి కదా. ఇంకా మీ దగ్గర చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పేస్తారు కదా, ఆ ముక్కలు బట్టి ఇది ఈ ముక్కలో, దీనికి ఈ ముక్కలో అని అర్థమైపోద్ది. అలా తీసేసుకుని మిషన్ ఉంటే మిషన్ మీద, లేదంటే చేతితోటి కుట్టేయండి. ఇప్పేశారు కదా జాకెట్టు, అది ఒకసారి ఇప్పినట్టుగా చేతితో కుట్టేయండి సూత్తోటి. అప్పుడే వస్తుంది. ఫస్ట్ సూత్తో కుడితే జాకెట్ మిషన్ మీద కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది మీకు, మిషన్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా. మరి ముందే ఏం చేసేవారు, అలా నేర్చుకున్న తర్వాత అందులో కష్టం తెలుస్తుంది. అప్పుడు మిషన్ కొనుక్కొని కుట్టుకునేవారు. పూర్వం తెలుసా మరి, చేతితోటే కుడతారు. అట్లా ఫస్ట్ అయితే పేపర్ కట్ చేసి పేపరే కుట్టమనేవారు. ఎంత చిరిగిపోతుంది చూసారా. మరి నేర్చుకున్న వెళ్ళిన కాడ పేపర్లే కట్ చేసి ఇస్తారటండి. కట్ చేయమని కుట్టమని. ఆ పేపర్ కుట్టాలంటే చూస్తే చిరిగిపోతూ ఉంటుంది. అంత కష్టపడి నేర్చుకునేవారని చెప్తున్నాను. అయితే నేను చెప్పినట్టుగా కనుక కుట్లిప్పేసి ఆ ముక్కలు వేసేసి కటింగ్ వేసేసుకుని చేతితో కుట్టేసుకుంటే చక్కని జాకెట్ కుట్టేసానని ఆనందం వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ గుండా కుట్టింది అక్కడ పెట్టుకుంటే మనకు గుర్తుండిపోతుందంట. అంటే అనుభవసారి చెప్పింది మా వదిన కదంటే టైలర్ ఇంట్లో ఉంది కదా, ఆవిడ చెప్పిన మాటలు. తర్వాత జాకెట్ నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు చక్కగా ముక్కలు తీసేసుకున్నారు, కుట్టేసుకున్నారు, మీకు జాకెట్ వచ్చేసింది. మోడల్ కుట్టాలంటేనా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఆ తాపత్రయం పెట్టుకోకండి. ఎందుకంటే మీ బుర్రలో బోళ్ళు వచ్చేస్తాయి. దానికి అమ్మ మొగుళ్ళు లాంటి మోడల్ కుట్టేస్తారు తెలుసా. అన్ని ప్లాన్లు మనకే వచ్చేస్తాయండి. చదువుకోలేదు నేను అలా నేర్చుకుని నేనే బోర్డు మోడల్ కుట్టేసేదాన్ని. ఇక్కడ పిందిల్లా పెట్టేదాన్ని, ఇక్కడ మొగ్గల్లా పెట్టేదాన్ని, ఇక్కడ బద్దిల్లాగా వేసేదాన్ని, మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టేదాన్ని, ఇక్కడ ఇలా నవస్కిల్ ఇక్కడ పెట్టి పిల్లలకి అయ్యి కుట్టేసేదాన్ని. కుట్టమని ఇచ్చిన వాళ్ళకి కూడా రకరకాల మోడల్ కుట్టించి ఇచ్చేసేదాన్ని అండి. మాకు పాలు తెచ్చివ్వడండి పాపం ఆయన, లీటర్ పాలు రోజు. వాళ్ళ అమ్మాయి పెళ్ళిళ్ళకి ఆ పెళ్లి బట్టలన్నీ నేనే కుట్టేదాన్ని. ఎప్పుడు బట్టలన్నా ఆయన తెచ్చిచ్చేవారు, కుట్టేదాన్ని. అంటే ఐడియాలు వచ్చేస్తాయి. మోడల్ కుట్టడానికి ఏమీ వేరేగా నేర్చుకోవాల్సిన పని ఉండదు. కొత్త మోడల్ మన బుర్రలోకి వచ్చేస్తాయి. జాకెట్ అంటూ ఫస్ట్ వచ్చిందంటే అది ఇలా తిప్పితే బాగుంటుందేమో, అది అలా తిప్పితే బాగుంటుందేమో. మా వదిన అన్నదండి, అమ్మ నువ్వు కుట్టడం మొదలు పెడితే ఐడియాలు అయ్యే వచ్చేస్తాయి అని చెప్పింది ఆవిడ. నిజంగా అలాగ ఐడియాలు వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగా మనమే కుట్టేస్తాం. అదేనండి నేను చెప్పింది. ఎవరికన్నా నేర్చుకోవాలి పట్టుదలగా ఉంటే ఏ గురువు అవసరం లేదు, ఎక్కడికి గుమ్మం దాటి వెళ్ళక్కర్లేదు.
2-3 జాకెట్లు పాడైపోతాయి. కుట్టారనుకో మీ జాకెట్ మీరు కుట్టేసుకుంటారు. బయట ఇచ్చుకుంటే బోల్డ్ డబ్బులు అవుతున్నాయి. నేను ఒకటే చెప్తాను మరి, జాకెట్టు ఎలాగొచ్చో అదే అలాగే కుట్టాలి, ఈ కటింగ్ ఇలాగే ఉండాలి, అది అలాగా ఇది ఇలాగా అని ఏమీ లేదు. నా జాకెట్ నాకు ఎలా ఉండాలో నాకే తెలుసు, అంతేనండి. ఇప్పుడు భారీగా శరీరం కాబట్టి నాకు తెలుసు, అంటే కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇలా వేసుకోవాలి, నా మెడ ఇలా ఉండాలని అర్థమవుతుంది. ఎవరి దానికి తెలుస్తుంది. అందరికీ ఒకేలాగా కుట్టాలి జాకెట్ అనేది ఉండదు, మనిషిని బట్టి జాకెట్ ఉంటుంది. అందుకు దానికి కూడా భయపడవలసిన అవసరం లేదు. చక్కగా జాకెట్ ఒకటేనంటే కష్టం. ఎన్ని రకాలు డ్రెస్సులు వేసుకున్నా, ప్యాంట్లైనా షర్ట్లైనా ఏదన్నా ముక్కలు ఎక్కువ అతుకులు వచ్చి కుట్టు ఎక్కువ, జాకెట్కి బుర్ర ఎక్కువ పెట్టాలి. జాకెట్టే కష్టం, కానీ నేర్చేసుకున్న తర్వాత అదే సులువు, చాలా సులువు. జాకెట్ కూడా తిప్పడం నాకు చాలా ఇష్టం అండి ఇప్పటికీ కూడా. ఎందుకంటే దాని మీద మనసు ఉన్నదనుకోండి, అంతే. 4 జాకెట్లు అప్పుడు అయిపోయినాయి, ఇంకో 4 ఉంటే కుట్టేది అనిపిస్తుంది. అలాగా ఎందుకంటే అంతలా చేసేవాళ్ళ పని మీద ఎవరికి శ్రద్ధ ఉన్నా అంతే అని అనుకోండి. కానీ అన్నిటికన్నా జాకెట్టే కష్టం, అన్నిటికన్నా జాకెట్టే సులువైపోతుంది మనకు వచ్చేసిన తర్వాత. మన జాకెట్టే మనం కుట్టుకుంటే మనకి బాగుంది, ముక్క చాలా బాగుంది, చిన్నదే, బయట కుట్టరేమో అనే డౌట్ ఉండదే. మనం చక్కగా లోపల దాని కలర్ కలిసింది తిప్పేసుకుంటాం, కుట్టేసుకుంటాం. నేను అలాగే కుట్టేసుకుంటానండి. నాకు మా అన్నయ్య మీటర్ బాగుండాలంటాడు కదా, నేను తీసుకుంటే 90 పాయింట్లు తీసుకుంటాను, 10 పాయింట్లు తగ్గించేసి నాకు సరిపెట్టేసుకుంటానండి. నేను సరిపెట్టి కుట్టుకోగలను, నా జాకెట్ గురించి నాకు తెలుసు, అంతే. అంటే వచ్చు కాబట్టి. రాకపోతే అలా ముక్క ఎక్కువ తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు దాకా ఎదురు చూడాలి. కానీ ఎవరి జాకెట్ అని కుట్టుకోవడంలో ఉన్న లాభం చాలా ఉంటుందండి. ఒక కుట్టిడిపోతే వేసుకోవచ్చు మిషన్ ఇంట్లో ఉంటే. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు మిషన్ ఇంట్లో ఉండాలి. మిషన్ ఉన్నదంటే జాకెట్ కుట్టాలి, పిల్లలకి డ్రెస్సులు కుట్టాలనే ఐడియా వచ్చేస్తుంది. నేను అలా ఇంతంత పిల్లలకు కూడా నేను జాకెట్ ముక్క బయట అయిపోతుంది కదండి, కుట్టేసేదాన్ని బోళ్ళ మందికి. అది నాకు తెలిసింది మీకు చెప్పాలని. చూశారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.